ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈ రోజు మన హరక్క వంటిల్లులో ఒక మంచి పాతకాలపు నాటి బ్రేక్ఫాస్ట్ అండి. ఆవిరి కుడుము అందరికీ వచ్చండి. కానీ ఇది ఎందుకు చూపిస్తున్నానో నేను లాస్ట్ లో మనం వీడియో చేసేటప్పుడు చెప్తాను. అది ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. చక్కగా కడిగి పొట్టంతా తీసేసుకోవాలండి. కొద్దిగా పొట్టు ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటాయి. తీసి చక్కగా కడిగి పెట్టుకున్నానండి. దీన్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పట్టవు. చూడండి, ఇట్లా చక్కగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. పలుకు అనేది లేకుండా ఇట్లా ఉండాలి. అయిపోయిందండి. చక్కగా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోండి. అంతా ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. చూడండి, పిండి ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆవిరి కుడుమును వేసేసుకున్నాం. నేనైతే ఇట్లా ఆవిరి కుడుము స్టాండ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని పైన క్లాత్ కట్టేసి, పాతకాలం నాటి చేసేవాళ్ళండి, కొండ కేజీ క్లాత్ కట్టేసి దాంట్లో ఆవిరి కుడుము వేసుకునే వాళ్ళు అలా చేసుకోండి. నేనైతే ఇది కొత్తగా తీసుకున్నాను. ఆ పాతకాలం నాటి క్లాత్ కట్టి అది కూడా మనం ఒక వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లో ఈ ప్లేట్లు ఇలా తీసేసుకొని చక్కగా అంతా బాగా నెయ్యి రాసేసుకున్నాం. చూడండి, అంతా చక్కగా ఇట్లా అన్ని ప్లేట్లకి ఇట్లా నెయ్యి రాసేసుకున్నాం అన్నమాట. అతుక్కోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. అప్పుడు మరి నిండా వేసుకోకూడదండి. ఇట్లా వేసేసుకొని చక్కగా ఈ ప్లేట్లన్నీ ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటాం కదండి, సేమ్ అంతే. ఇక మిగతా ప్రాసెస్ అంతా కొన్ని నీళ్లు పోసేసుకొని స్టవ్ వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకున్నాం అండి. స్టవ్ హైలో ఉండకూడదండి, చక్కగా మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరి కుడుము చక్కగా మగ్గుతుంది. అప్పుడే మీడియంలో పెట్టుకొని ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుందండి. చూడండి, స్టీమ్ ఫిజిల్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. 2 నిమిషాలు స్టీమ్ పోయేదాకా ఉన్నామండి. అప్పుడు చక్కగా ఒక బౌల్లో తీసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు బౌల్ తీసుకొని నేనైతే దీంట్లోకి కొబ్బరి పల్లి చట్నీ తీసుకున్నానండి. అల్ల పచ్చడి కూడా బాగానే ఉంటుంది దీంట్లోకి. ఇప్పుడు చూడండి, ఆవిరి కుడుము వేసుకొని చక్కగా దీని మీద నెయ్యి రాసేసుకున్నామండి. నెయ్యి రాసుకొని నేనైతే దీని మీద పుట్నాల పొడి చల్లేసాను. నేను ఇందాక మీకు ఒకటి చెబుతా అన్నాను కదండి, మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు ఆవిరి కుడుము అని చెప్పారండి, ఒక హోటల్లో తిన్నామండి. అది ఏం చేశాడంటే ఇడ్లీ వేసాడు. ఇడ్లీ రవ్వతో ఆవిరి కుడుము అని కొంచెం పెద్ద సైజులో ఇచ్చి 65 రూపీస్ తీసుకున్నాడు. ఆవిరి కుడుము అంటే అది కాదండి, ఇలా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇట్లా దీని మీద పుట్నాల పొడి వేసుకొని
ఈ పల్లి చట్నీ వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేద్దామండి. చాలా చాలా బాగుందండి. ఈ పుట్నాల పొడి ఒకటి, ఈ పల్లి చట్నీ ఒకటి ఎలా చేయాలి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా టేస్ట్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.